హలో హాయ్ ఫ్రెండ్స్, ఇటీ థింగ్స్ యూట్యూబ్ ఛానల్ వెల్కమ్. వచ్చేసి వీగార్డు సంపులో మోటార్ ఏ విధంగా ఫిట్ చేయాలనేది మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. పూర్తి వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. చూడండి, ఇది వీగార్డులో వచ్చేసిన వారంటీ లేదా గ్యారంటీ పేపర్ లాగా అనమాట. ఓకే, ఇది వచ్చేసి వాటర్ మోటార్లోకి ఇన్పుట్ చేసుకునే పైప్ అనమాట. అది దీంతోపాటు పచ్చిలాబర్ టేప్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మూత తిప్పుతున్నాను కదా, అది ఇన్పుట్ అనమాట. అంటే మోటార్లోకి ఇన్పుట్ అనమాట, వాటర్ తీసుకుంటుంది. అది పైది వచ్చేసి అవుట్పుట్ అనమాట ఫ్రెండ్స్. ఇది అంటే వాటర్ పంపిస్తుంది, అవుట్ గోయింగ్ అనమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇది వీగార్డు 1 HP మోటార్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 7,065 మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది వాటరు ఇన్కమింగ్ వేసుకుంటుంది అనమాట లోపలికి. అంటే మోటార్లోకి ఇన్కమింగ్ వేసుకుంటుంది వాటర్. ఇది ఓకే, ఫుల్ విత్ క్లియర్ వాటర్ అంట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫుల్ విత్ క్లియర్ వాటర్ అని ఇచ్చాడు కంపెనీ వాడు ఆల్రెడీ. కాకపోతే మనం ఖచ్చితంగా చెక్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకుంటే బాగుంటుంది. ఓకే, చూడండి, ఇప్పుడు ఇది ఈ విధంగా దీంట్లో కొంచెం ప్లాస్టిక్ ముక్కలాగా ఉంటుంది ఫ్రెండ్స్, ప్యాకింగ్ లాగా. దీన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఖచ్చితంగా కొంచెం రబ్బర్ ముక్క లేకుండా కూడా మొత్తం బయటికి తీసేయాలన్నమాట. ఖచ్చితంగా కేర్ఫుల్గా తీయండి ఫ్రెండ్స్ ఇది మాత్రం, ఎందుకంటే పైపుల్లో కానీ పోయి ఇరుకుతుంది అనమాట, జామ్ అవుతుంది. ఓకే, చూడండి, వాటర్ కూడా పోస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అంటే ఏ వాటర్ అయినా పోయొచ్చు అనమాట. ఆల్రెడీకి ఫుల్ విత్ క్లియర్ వాటర్ అని ఇచ్చాడు కంపెనీ వాడు. కాకపోతే నేను చెక్ చేసుకోవడానికి కొన్ని వాటర్ పోసుకున్నాను. టైట్ చేసి సరిపోతుంది ఈ విధంగా అనమాట. ఓకే, చూడండి, నేను అవుట్ గోయింగ్ చేసే పైప్లోంచి అంటే దీంట్లో నేను మొత్తం క్లియర్ చేశాను. చూడండి, ప్లాస్టిక్ ముక్కలు ఉంటాయి దాంట్లో, అంటే ప్యాకింగ్ లాగా వస్తుంది. దాన్ని మొత్తం క్లియర్ చేసేయాలి. ఓకే, నీట్గా క్లియర్ చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మాత్రం నీట్గా చేసుకోండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా జాగ్రత్త టైట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీనికి మోటార్ ఎంటీ వాడతారు ఫ్రెండ్స్. మోటార్ ఎంటీ అంటారు దీన్ని, మోటార్ ఎంటీ. ఇదే ఫ్రెండ్స్ మోటార్ ఎంటీ అంటే. ఓకే, దీనికి టేప్ వేసాను నేను, టైట్ చేస్తున్నాను చూడండి. దీన్ని మోటార్ ఎంటీ అంటారు ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, మోటార్ ఎంటీ. ఓకే, టేప్ వేసుకొని ఎయిర్ బయటికి రాకుండా ఈ విధంగా టైట్ చేసుకోవాలి. టేప్ మాత్రం ఖచ్చితంగా టైట్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి వీగార్డు ఫ్యూచర్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఖచ్చితంగా మాత్రం ఇది 100% లైఫ్ ఇస్తున్నాయి ఫ్రెండ్స్. ఇవి ఫాలిక్యాబ్, క్రాంప్టన్ ఇవన్నీ ఉన్నాయి, కానీ అంత బాగా అనిపించట్లే. వీగార్డు మాత్రం చాలా లైఫ్ ఇస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ మోటార్స్ మాత్రం మీరు కూడా ఖచ్చితంగా ఇవే వాడండి, ఎందుకంటే చాలా బాగా లైఫ్ ఇస్తున్నాయి ఫ్రెండ్స్. ఇవి అంటే తొందరగా కాలిపోవడం కానీ, షార్ట్ సర్క్యూట్ కానీ ఇలా మాత్రం తక్కువ ఉన్నాయి దీనివి కంప్లైంట్స్. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా ఇదే వాడండి ఫ్రెండ్స్ మీరైతే. ఈ విధంగా మాత్రం టైట్ చేసుకోండి. ఓకే, తగినంత మాత్రం టైట్ చేసుకోండి. మీరు ఓవర్గా తిప్పితే కూడా గ్రిప్స్ విరిగిపోతాయి. ఓకే, ఇది వచ్చేసి మోటార్ ఇన్కమింగ్ పైప్ అనమాట. ఇది అంటే వాటర్ పీల్చుకుంటుంది ఇది. దాని కూడా టేప్ వేసాను నేను. ఓకే, ఈ విధంగా టైట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మాత్రం పై భాగంలో ఎందుకు ఉంచాలో నేను చెప్తాను ఫ్రెండ్స్. వాటర్ కింద ఉంటాయి, ఎందుకు మీద లేపారంటే కూడా నేను చెప్తాను. ఈ మీద ఉంటే వాటరు మోటార్ బాడీ కంటే హైట్ ఉండాలి. అంటే ఇన్కమింగ్ చేసుకునే పైపు మోటార్ బాడీ కంటే హైట్ ఉంటే మోటార్ గరం కాదు ఫ్రెండ్స్. ఈ విధంగా మాత్రం ఖచ్చితంగా ఫాలో కండి మీరు. ఎప్పుడైనా మోటార్ కంటే పై భాగానికే లేపించండి మీరు ఇన్కమింగ్ పైప్ని. ఓకే, ఇది వచ్చేసి 1 HP మోటార్ ఫ్రెండ్స్. ఓకే, చూడండి, దీనికి వైర్ కూడా ఇచ్చాడు. ఇంచుమించు 2.5-3 మీటర్స్ వైర్ ఇచ్చాడు ఫ్రెండ్స్. దీనికి 3 కోర్ వైరు 1 స్క్వేర్ అనమాట ఇది. ఓకే, నేను సంపులో దించాను చూడండి. సంపు లోపల కూడా ఏ విధంగా పిచ్చాలో కూడా చూపిస్తాను. ఓకే, నేను వచ్చేసి లాంగ్ ఎల్బో వేసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, లాంగ్ ఎల్బో ఎందుకు వేసుకోవాలంటే కూడా చెప్తాను. మామూలుగా ఎల్బో వాడతారనమాట. లాంగ్ ఎల్బో వచ్చేసి ఎక్కువ ఎల్బోలు ఉంటాయి అనమాట. ట్యాంక్ దగ్గరికి వెళ్ళేసరికి ఎక్కువ ఎల్బోలే వాడతాం మనము. ఇలా ఇక్కడ కానీ
ట్యాంక్ దగ్గర కానీ లాంగ్ ఎల్బోలు వాడితే కొద్దిగా మోటార్కి ప్రెజర్ అనేది తక్కువ అవుతుంది ఫ్రెండ్స్. అంటే వాటర్ ఫ్రీగా వెళ్ళిపోతుంది లాంగ్ ఎల్బో అంటే. మామూలు ఎల్బో అంటే వాటర్ ప్రెషర్ పడుతుంది ఫ్రెండ్స్ మోటార్కి. అందుకని ఖచ్చితంగా ఎక్కువ లాంగ్ ఎల్బోలు మాత్రం యూజ్ చేసుకోండి వీలైనంత వరకు. యూనియన్ ఎప్పుడైనా మోటార్ దగ్గర ఎప్పుడు పెట్టకూడదు ఫ్రెండ్స్, పైన పెట్టాలి. మనకు సంపు దగ్గర నుంచి అందేటట్టు పైన. ఏం చేస్తున్నారంటే ఫ్రెండ్స్, మోటార్ కింది భాగంలోనే యూనియన్ పెట్టేస్తున్నారు. అది రాంగ్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనం పైన సంపు పైనే విప్పుకోవడానికి అందుబాటులో ఉండాలన్నమాట. అంటే ఈ విధంగా నేను పెడుతున్నాను చూడండి, చిన్న ముక్క పెట్టి నేను యూనియన్ పెట్టేశాను, పై భాగంలోనే పెట్టేశాను. ఓకే, అంటే మనకు సంపు పైనుంచి కూడా అందాలి, లోపలికి చేయి పెడితే అందేంతగా హైట్లో పెట్టుకోవాలి మనకు యూనియన్. ఓకే, యూనియన్ ఎప్పుడైనా పైన పెట్టండి ఫ్రెండ్స్, మోటార్ కింద మాత్రం పెట్టకండి. ఓకే, ఇంకా మోటార్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, కనెక్షన్స్ ఇచ్చి సంపు లోపలనే మొత్తం చుట్టేస్తున్నారు ఫ్రెండ్స్ వైర్, బయట కనబడకుండా చాలామంది. కానీ వీలైనంత వరకు బయట సెట్ చేయండి ఫ్రెండ్స్, వైరు కనెక్షన్స్ బయటనే సెట్ చేయండి, సంపు లోపల చుట్టి పెట్టకండి. ఎందుకంటే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మోటార్ రన్ అయ్యేటప్పుడు సంపులు దిగి కడగడం, నీళ్లు ముంచడం ఇవి మాత్రం చేయకండి ఫ్రెండ్స్ మీరు. ఇంకా చూడండి, జాలి కూడా పెట్టాను నేను, అంటే డస్ట్ చిన్న డస్ట్ పోకుండా జాలి పెట్టాను అనమాట. కానీ మోటార్ రన్ అవుతున్నప్పుడు సంపులో దిగడం ఇలాంటివి మాత్రం చేయకండి ఫ్రెండ్స్. టోటల్గా ఇంట్లో కరెంట్ ఆఫ్ చేసుకొని సంపులో దిగండి, కడగండి. కానీ కరెంట్ రన్ అవుతున్నప్పుడు మాత్రం ఈ పని చేయకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.